హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. మరి ఈ వీడియోలో మొత్తం కూడా మనం తెలుసుకుందాము. ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎంత శాలరీ ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా మనము ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం కూడా అర్థమవుతుంది. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మొత్తం కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, డాక్టర్ ఉద్యోగాలని ఎంత ఒకటైతే వేకెన్సీ ఉంది. సో అందులో మనకి ఎస్సీ ఉమెన్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అందులో 55,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఎంబీబీఎస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఉద్యోగాలు ఇవి ఒకటైతే వేకెన్సీ ఉన్నాయి. ఇది ఒకటి కూడా ఓపెన్ కేటగిరీలో ఉందన్నమాట. సో అయితే ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి ఉంది. అలాగే 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే వార్డు బాయ్ ఉద్యోగాలు అండి, ఇవి 2 ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్ ఓపెన్ కేటగిరీ ఉంది, అండ్ అలాగే ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉందన్నమాట. సో ఇందులో 13,000 రూపాయలు అయితే వాళ్ళు చెల్లిస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకి. అండ్ అలాగే 8th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, మీరు కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే కౌన్సిలర్, సోషల్ వర్కర్ ఉద్యోగాలు, సైకాలజిస్ట్, ఇవి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకటేమో ఓపెన్ కేటగిరీ ఉమెన్ అండ్ అలాగే ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉంది. ఇవి మొత్తం కూడా మనకి 17,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. అయితే సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండి 1 లేదా 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే మనకు పీర్ ఎడ్యుకేటర్ అండి, ఇవి ఒకటి వేకెన్సీ అయితే ఉంది. ఇందులో ఓపెన్ కేటగిరీ ఉమెన్కి అయితే ఉంది. అలాగే 10,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక ఇది చూసినట్టయితే మనకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది అనమాట. జస్ట్ చదవడానికి రాయడానికి వచ్చి ఉండి మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే పీర్ ఎడ్యుకేషన్లో మీకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక చౌకీదార్ ఉద్యోగాలు, ఇవి 2 వేకెన్సీ ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ ఉమెన్, 2 ఎస్సీ ఉమెన్కి అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో మనకి 9,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇలాంటి చదువు లేకపోయినా అవసరం లేదనమాట, మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసి ఒకటి వేకెన్సీ ఉంది. అది ఓపెన్ కేటగిరీ ఉమెన్కి ఉంది. జీతం 9,000 రూపాయలు ఇస్తున్నారు. ఎలాంటి చదువు అయితే అవసరం లేదు, చదువు లేకుండా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి యోగా థెరపిస్ట్ ఉద్యోగాలండి, ఇవి ఒకటి వేకెన్సీ ఉంది. ఇది కూడా మనకు ఓపెన్ కేటగిరీ ఉమెన్కి అయితే ఉంది. 5,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. సో దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సార్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. మనం ఇది ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ ఫోటోని అయితే అతికిపెట్టండి. నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ చేసిన తర్వాత దీని బ్యాక్ సైడ్ మనకి ఇచ్చినటువంటి ఏదో సర్టిఫికేట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట. అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ఎస్సి 8th క్లాస్ ఉంటే 8th క్లాస్ ఏదంటే అది పెట్టొచ్చు. కొన్ని ఉద్యోగాలకు అయితే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ఉద్యోగాలకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని వాటికి అవసరం లేదనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇవి లాస్ట్ ఎప్పటివరకు మనం చేసుకోవాలి అప్లై అంటే జూన్ 9 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఎక్కడ ఇవ్వాలి ఇది అని అంటే చూడండి, మనకి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనమాట. సో ఇక్కడ మీరు తీసుకెళ్ళి మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 తారీఖు వరకు అయితే వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. అక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉందండి. అయితే మరి వీటికి మీకు సంబంధించినటువంటి మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళందరికీ తెలియజేయండి. తెలియజేసి వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే తెలియజేయండి. ఇవి మొత్తం కూడకంగా సో మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అందరూ కూడా చేసుకోవచ్చు, బట్ కానీ అక్కడ ఇంత చిన్న ఉద్యోగాలకు సంబంధించి అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే సో వాళ్ళకి అక్కడ జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగాల కోసం మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల పైన కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్ అయితే పెట్టాను. ఇలాంటి అప్లికేషన్ లింకులు మరియు అలాగే అప్లికేషన్ ఫామ్స్ పీడిఎఫ్లు కూడా మీకు అందులో ఆ గ్రూప్లలో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన గ్రూప్లలో జాయిన్ అయితే అయి ఉండండి. ఇప్పుడే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.